హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనమాట. పండగ ఎప్పుడు అయిపోయింది, వ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మధ్యలో లేను, మ్యారేజ్ అనేది ఉండింది మా ఇంట్లో, ఊరు వెళ్ళాను. ఇంకా వచ్చిన తర్వాత ఇప్పటికి కుదురుతుందనమాట. వీడియో అయితే తీసాను కానీ నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి టైం లేకుండా ఇంక ఇక్కడ పండగ కోసం అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకప్పటికే ఇంట్లో పనులన్నీ క్లీన్ చేసేసాను అనమాట. పండగ బుధవారం పడింది కదా, గురువారం ఊరు వెళ్ళాను. 1 డేనే గ్యాప్ ఉండిందనమాట. ఇంక ఇక్కడ పనులు స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా శ్రీరామనవమి అంటే స్పెషల్స్ ఏం పెద్దగా చేయలేదు, వడపప్పు పానకమే కదా ఇంపార్టెంట్. ఇంకా అవి 2 చేస్తున్నాను. ఇంకా నైవేద్యం వచ్చేసి కొంచెం కేసరి చేశాను అనమాట, రవ కేసరి. ఇంకా వైట్ రైస్, లెమన్ రైస్ చేశాను. కొంచెం వంకాయ కూడా చేశాను అనమాట, సాంబార్ చేసి. ఇంక ఇవి వరకే సింపుల్గా చేశాను. కొంచెం వడియాలు, ఇంక ఇవన్నీ చేశాను అనమాట. ఇంకా టీ అయితే పెట్టేసుకుందామని ఫస్ట్ టీ అయితే పెడుతున్నాను. తర్వాత ఇంకా కొంచెం పెసరపప్పు నానబెట్టాలి. పెసరపప్పు నానబెట్టేసి ఇంకా పూజ ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా అన్నీ క్లీన్ చేసేసి ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా ఓన్లీ కేసరి ఒకటి చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేద్దాంలే, మధ్యాహ్నం చేసుకుందాం వంట అనుకున్నాను. కాకపోతే ఇంకా టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా పండుగ రోజు కూడా టిఫిన్ ఎందుకు అనేసి డైరెక్ట్ వంట చేశాను అనమాట. ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నాను. టీ పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి పనులు చేయడం స్టార్ట్ చేయాలి అనమాట. ఇంకా కొంచెం పెరుగు కూడా తోడు పెట్టేద్దాము, పాలు ఎక్కువే తీసుకున్నాను కదా అని. ఇంకా పెరుగు కోసం పాలు ఇక్కడ సపరేట్ చేసేసి కొంచెం వేడి చేసి తోడు పెట్టేస్తే మధ్యాహ్నం తినేసరికి పెరుగు తోడవుతుంది, సరిపోతుంది. ఇంకా పిల్లలకు స్కూలు నెక్స్ట్ డే కూడా ఉండిందనమాట. గురువారం రోజు ఎగ్జామ్ ఉండే, ఫైనల్గా ఇదొక రోజు ఎగ్జామ్ ఉండే అనమాట. మార్నింగ్ స్కూల్ వెళ్ళేసి ఆఫ్టర్నూన్కి అంతా ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఊరు వెళ్ళామన్నమాట. ఇక్కడ టీలో అయితే కొంచెం అల్లం వేసేసి టీ అనేది పెట్టేశాను. ఇంకా తర్వాత మొత్తం ఇంకా ఫొటోస్ క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసి పూజ చేసి వంట చేసి తినేసరికి 10:30 అయి ఉంటుంది. ఇంకా స్కూల్ లేదు, పండగ అంటే ఇంకెంతే కదా, నిదానంగా చేసుకుంటాము. పండుగ రోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టుకోను అనమాట, డైరెక్ట్ వంట చేసేస్తాను. మళ్ళీ ఇది చేసి వంట చేసి పూజ చేసేసరికి లేట్ అవుతుంది కదా అని దేవుడికి ఎలాగో నైవేద్యం పెట్టాలి కదనేసి అన్ని రకాలుగా చేసి ఇంకా అదే టిఫిన్గా తినేస్తామన్నమాట ఒకటేసారి. ఇంకా పండగ లాస్ట్ కదా, ఇంకా మళ్ళీ ఒక 3 months తర్వాత మనకు పండుగలు స్టార్ట్ అవుతాయి. శ్రీరామనవమి లాస్ట్, ఇంకా ఉగాది, శ్రీరామనవమి మధ్యలో ఇంకా మే, జూన్, జూలై వరకు ఖాళీ. ఇంకా ఆగస్టులో మళ్ళీ పండుగలు మనకు స్టార్ట్ అవుతాయి. ఇంకా పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారనమాట. పిల్లలు ఊరు వెళ్ళాలి అంటే నిద్రలు రావు. 2-3 రోజుల ముందు నుంచే ఎప్పుడెప్పుడు వెళ్ళాలి సతాయిస్తూ ఉంటారు. మామూలే కదా. ఇంకా పెళ్ళి అంటే అదేగా ఎక్కడలేని హడావిడి. పండుగ రోజు కూడా బయటికి వెళ్ళానమాట, షాపింగ్ చేసేది ఉండే. ఇంకా పండగ మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళాను. ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే నేను బ్రష్ చేస్తాను అనమాట, వేసి కొంచెం నీళ్ళు అనేది తాగేస్తాను. ఓసారి గోరువెచ్చని నీళ్ళు ఓపిక ఉంటే వేడి చేసుకొని తాగుతాను, లేదంటే మామూలు వాటర్ తాగేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే గడప అనేది నీట్గా కడిగేసి ఇక్కడ బొట్లు పెట్టి ముగ్గులు వేస్తున్నాను అనమాట. శుక్రవారం ఇలా చేస్తాను. ఇంకా ఇలా పండగ రోజు కదా, ఇంక ఈరోజు కూడా గడప కడిగేసి నీట్గా పసుపు కుంకుమలు పెట్టేసి పసుపు అంటించేసాను ఫస్ట్. తర్వాత ఇంకా ఇలా బొట్లు పెట్టేసి ముగ్గు అనేది వేసేస్తున్నాను. ఇంకా తర్వాత ఇంట్లో పూజ కూడా చేయాలి అనమాట. చాలా పని ఉండింది. పండగలు అంటే అంతే కదా, ఎంత చేసినా అయిపోవు. ఇంకా గడప అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్నాను అంటే గడప చాలా అందంగా ఉంటుందన్నమాట. నాకు ఫుల్ హ్యాపీ అనమాట. రోజు కొంచెం బాగా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇది సపరేట్గా దొరుకుతుందనమాట, పసుపు గడపకు పెట్టేది. ఓన్లీ ఇది గడపకు మాత్రమే వాడతారనమాట. చాలా బాగుంటుంది, పసుపు పెట్టామంటే గడపకు అందంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే పెట్టేసాను. ఉగాది రోజు బంతి పువ్వులు మామిడి తోరణం కట్టాను కదా, మామిడి తోరణం ఇప్పడానికి రాలేదని బంతి పువ్వులు ఒకటి తీసేసాను. మామిడి తోరణం అలానే ఉండిందనమాట. అవి తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా బాబు స్నానం చేస్తుంటే నాకు ఫొటోస్ అనేవి క్లీన్ చేసిస్తుండే, హెల్ప్ చేస్తాడనమాట. చేయలేదు, ఒకసారి నేనే చేసుకున్న తర్వాత నిదానంగా అన్నీ. ఇంక ఇవన్నీ తీసేసి ఇంకా బాబుకి చెప్తున్నాను అనమాట, అన్నీ పట్టుకు వెళ్ళలేను, నువ్వు కొన్ని లోపల పెట్టేసే కన్నయ్య అని చెప్పేసాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే పూజ మొత్తం చేశాను. తర్వాత వీడియో తీయడానికి టైం లేదనమాట, ఫాస్ట్గా చేసేద్దాం లేట్ అవుతుంది అనేసి. ఇదిగోండి పువ్వులు అయితే ఎంత రేటు ఉన్నాయో. పండగ అంటే 70 రూపీస్ పువ్వులు అయ్యాయి అనమాట. 40 రూపీస్ మళ్ళీ పువ్వులు తీసుకున్నాను, 30 రూపీస్ గులాబీలు తీసుకున్నాను అనమాట. ఎంత రేటు ఉన్నాయో. ఇదిగోండి మళ్ళీ పువ్వులు గులాబీ పెట్టేసి పూజ అయితే చేసేసాను. ఇదిగోండి పానకం, వడపప్పు,
ఇంకా వైట్ రైసు, లెమన్ రైసు, కేసరి, ఇంకా వడియాలు, వంకాయ, సాంబార్ ఇవన్నీ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి ఇంకా తర్వాత మేము కూడా తినేసామన్నమాట. మా పిల్లలు కేసరి బాగా తింటున్నారు ఈ మధ్య. అయినా ఎక్కువ చేయనులేండి, ఎప్పుడో ఇలా పండగల టైం తప్ప ఎప్పుడు చేయను. ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మా ఇంట్లో శ్రీరామనవమి ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. పండగలు అంటే ఇంకా అదో పాజిటివ్ వైబ్స్, ఎక్కడ లేని ఆనందం కదా. ఇంక ఇదిగోండి అన్నీ చేసి ఇక్కడ పెట్టేశాను. ఫైనల్గా తినడం ఒకటే ఉండింది. వైట్ రైసు, సాంబారు మా బాబుగాడికి లెమన్ రైస్లోకి ఫుల్ ఇష్టం అనమాట, బాగా తింటాడు. ఇంకా పప్పు చేయలేదు కదా అనేసి సాంబార్ ఎక్కువే చేశాను, ఇంకా మధ్యాహ్నం కూడా ఉంటుంది అనేసి. వంకాయ, వడియాలు, లెమన్ రైసు, కేసరి ఇవే అనమాట, పెసరపప్పు. ఇదిగోండి ఇవే మా ఇంట్లో పండగ స్పెషల్స్ అనమాట. పండగ అయితే ఈ విధంగా సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఇంకా తినేసి తర్వాత సామాన్లు ఉన్నాయన్నమాట, అవన్నీ కడిగేసుకోవాలి. ఇంకా మళ్ళీ మామూలే కదా, ఎక్కడెక్కడే ఉంటాయన్నమాట, అన్నీ సర్దుకొని ఆ పని ఈ పని అనేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం కొద్దిసేపు పడుకొని లేచి మళ్ళీ ఇల్లంతా సర్దుకొని కామన్ ఇదంతా రొటీన్ ఉంటుంది. ఇంకా వంకాయ కొంచెం పల్లి పొడి వేసేసాను అనమాట, టేస్ట్ సూపర్ ఉండింది, చాలా బాగుండే. పిల్లలు కూడా బాగా తిన్నారనమాట. నైట్ కూడా కొంచెం వంకాయ ఉంటే రోటీ చేసేసాను మా ఆయనకి. ఇదిగోండి కేసరి. ఫైనల్గా అయితే మా పండగ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి. పండగ ఎప్పుడో అయిపోయింది, కాకపోతే నాకు ఎప్పటికి వీలవుతుందనమాట. ఏం చేస్తావు, పెళ్ళి హడావిడి ఊరెళ్ళడం, ఇంకా హాలిడేస్ కదా, ఇప్పటి నుంచి వ్లాగ్స్ ఏం పెద్దగా తీయలేను, పెట్టలేను అనమాట. ఏదో పాతవి కాబట్టి పెట్టేస్తూ ఉన్నాను ఇప్పుడు.